హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. 24 గంటలు, కేవలం 24 గంటలు చాలు వాళ్ళకి శత్రువుని ఎంత పెద్దవాడైనా సరే వాడి చేత సారీ చెప్పించడానికి. వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళ అధినాయకుడి కోసం పనిచేయడం, వాళ్ళ పార్టీ కోసం పనిచేయడం. ఈ 2 లక్ష్యాలను దాటి ఎప్పుడు ముందుకు వెళ్ళరు. ముందుకు వెళ్ళినా కానీ ఎక్కడ వెనక్కి తగ్గరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియా బలం అంతా ఇంత కాదని మరోసారి ప్రూవ్ అయిపోయింది. తమ పార్టీని కానీ తమ అధినాయకుడిని కానీ ఎవరైనా దూషిస్తే 24 గంటల్లో కౌంటర్ రావాల్సిందే, లేకపోతే వారు నిద్రపోరు. పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడినట్లు విరుచుకుపడుతుంటారు. ఎక్కడిది ధైర్యం? ఒక పక్క కూటమి నేతలంతా టార్గెట్ చేసి కేసులు పెట్టి జైళ్ళ చుట్టూ తిప్పించినా కానీ వారు ఎక్కడా అదరట్లేదు, బెదరట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఎందుకు ఇంత ధైర్యం? ఏం చూసుకొని ఇంత వేగం? ఒక్కసారి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అంత సింపుల్గా జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన అనేక ఘటనల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఎదిగింది. 9 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు. ఈ ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని రాడు తేలాడు జగన్మోహన్ రెడ్డి. తనతో పాటే ప్రయాణించిన తన సోషల్ మీడియా కూడా ఇప్పుడు రాడు తేలిపోయింది. ఆప్ ఐటీ సెల్ కానీ, బీజేపీ ఐటీ సెల్ కానీ, జనసేనాని శతఘ్ని కానీ, ఐటీడీపీ కానీ ఏదైనా సరే వీళ్ళ ముందు దిగదుడి పని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. దీనికి ఉదాహరణలు కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి. ఒకవైపు పృథ్వీ కానీ, కిరణ్ రాయల్ కానీ, నిన్న చేబ్రోలు కిరణ్ కానీ ఎవరైనా సరే సారీ చెప్పాల్సిందే, మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే. కానీ ఒక పక్క కూటమి నేతలంతా టార్గెట్ చేస్తూనే ఉన్నారు, వరుసగా కేసులు వేధిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అధికారంలోకి వస్తామో రాదా అనేది కూడా సందేహమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఏంటో జనాల్లో తెలిసేది. 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అపోజిషన్లోనే ఉన్నాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వారు అనుభవించిన కష్టాలు అలాంటివి. పార్టీ కోసం 2019 వరకు ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొన్నారు. 2019 నుంచి మంచి రోజులు మొదలైనవి అని చాలామంది భావించారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఎవరికి న్యాయం జరగలేదనే సాక్ష్యాలు కూడా చాలానే ఉన్నాయి. అందువల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని చాలామంది చెప్పుకుంటూనే ఉంటారు. కానీ 2024 తర్వాత అయినా సీన్ మారిందా? 11కు పరిమితం అయిన తర్వాత అయినా పట్టించుకోవాలనే ధ్యాస అధినాయకుడికి వచ్చిందా? అధినాయకుడు ఎలా ఉన్నా కానీ తమ మార్గం ఇదే. వీళ్ళంతా ఒక శక్తిలా పనిచేస్తున్నారు. ఎవరి దారి వారిదే. కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ, పార్టీని కానీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని కానీ ఎవరైనా ఏమనంటే అందరూ ఏకమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఒక పక్క అధపాతాళానికి తొక్కేస్తున్నామా, లేదంటే మనమే బూస్టప్ ఇచ్చి పైకి లేపుతున్నామా అనేది టీడీపీ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టారు, బాగానే ఉంది, వాళ్ళంతా సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఒక్క చిన్న యాక్టివిటీ చాలు పడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రాఫ్ని ఒక్కసారి లేపడానికి. దానికి ఉదాహరణమే టాపిక్ అంతా రాత్తాడు వైపే ఉంది. కానీ ఒక్కసారిగా ఈ కిరణ్ చేబ్రోలు చేసిన వ్యాఖ్యలు, వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి భారతీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం మేలైపోయి సైలెంట్గా ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీడు మాకు కనిపిస్తే వీడిని చంపేస్తామని కామెంట్లు పెట్టేంతవరకు వెళ్ళిపోయింది. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. సాక్షాత్తు హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవే అతనిపై దాడికి యత్నించాడంటే పరిస్థితి సివియారిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకో. ఈ దుందుడుకు చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తాయో నష్టం చేస్తాయో అనేది పక్కన పెడితే, ఇలా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తులే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నారు. రేపొద్దున వీరు కూడా టార్గెట్ అవుతారు. కిరణ్కి జరిగిందే మీకు జరిగిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే అధికారంలో వీళ్ళు 4 ఏళ్ళు ఉంటారు, మీరు ప్రతిపక్షంలో ఇంకా 4 ఏళ్ళు ఉండాలి. 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం పెట్టే వాటిని తట్టుకొని నిలబడగల శక్తి మీకుందా? మీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఉంటుందా? ప్రశ్నార్థకమే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకుంటారనే ధైర్యం ఉంటేనే ముందుకు వెళ్ళాలని చాలామంది చెప్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేసే ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్త ముందు వెనక చూసుకుంటున్నారా లేదా అనేది మీకే తెలియాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.